ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కుమరం భీం జిల్లా సిర్పూర్ యూలో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్దెరలో 9.1 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. నిన్న మొన్నటితో పోలిస్తే చలి తీవ్రత కాస్త తగ్గింది. అయినా పొగమంచు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యూ. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, కుమ్రంభీం జిల్లాలోని నిర్మల్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం జిల్లాలోని ఏదైతే కేరమెరి, అదేవిధంగా తిర్యాని, సిరిపూర్ యూతో పాటు లింగాపూర్ మండలాల్లో కూడా సింగిల్ డిజిట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే 10 కంటే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 8 కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గూడెం బిడ్డలు గడప దాటి బయటకు వద్దామంటే కూడా రాలేని పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా చలితోని వణుకుతున్నారు. ప్రతినిత్యం పంట పొలాలకు వెళ్ళే ఆదివాసీ రైతులు కనీసం ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత పంట పొలాలకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఆదివాసీ గూడాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు హిమం లాంటి మంచు కురుస్తుంది, మరొక వైపు శీతల గాలులు వీస్తున్నాయి. ఆ శీతల గాలులు, హిమం లాంటి మంచుతోని ఆదివాసీ ప్రజలతో పాటు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఎవరైతే గర్భిణీ మహిళలు కూడా ఏవైతే వారందరూ కూడా ఒక అస్వస్థకు గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది చిన్నపిల్లలు, వృద్ధులు ఏదైతే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులతోని ఆసుపత్రుల పాలవుతున్న ఏవైతే సంఘటనలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? చలి తీవ్రత ఎట్లా ఉంది? సిద్దిపేట నుంచి వచ్చాను. అసలు రోడ్డు కనిపించట్లా, మంచుకి రోడ్డు కనిపించట్లా, అంత చలి దండిగా ఉంది. స్వెటర్ వేసుకున్నా కూడా ఆగట్లా, రోడ్డు కూడా కనిపించట్లేదు. చలి తీవ్రత ఇక్కడ ఎక్కువ ఉందా, సిద్దిపేటలో ఎక్కువ ఉందా? చాలా తక్కువ ఉంది. ఇక్కడ మాత్రం చాలా దండిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా చలి తీవ్రత వల్ల? లేదు, అసలే లేదు. ఇది ఈ అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా మరొకరు ఉన్నారు. చలి తీవ్రత ఎట్లా ఉంది భయ్యా? చలి తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ శాతం బయట తిరగలేకపోతున్నాము. పని ఉంటే తప్పితే అసలు మిగతా టైంలో రాలేకపోతున్నాం. చలి తీవ్రత బాగా ఎక్కువ ఉంది ఆదిలాబాద్లో. ఇది అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎవరిని కదిలించినప్పటికి కూడా, ఎవరిని మాట్లాడించినప్పుడు కూడా ఇదే విషయం, చలి భయం వారు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రతతోని చలి పంజా విసురుతుంది. కనీసం రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నామని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.